వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఇవాళ కన్నప్ప ట్రైలర్ అయితే రావడం అయితే జరిగింది. దీని గురించి చిన్నపాటి డిస్కషన్ అయితే చేసుకుందాం. అండ్ ఇందులో యాక్టర్స్ వచ్చేసి మనకి మంచు విష్ణు గారు అండ్ ప్రభాస్ గారు అనమాట. మొత్తం ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గాయస్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చి మనకి ట్రైలర్ దింపుతారనేసి. అండ్ మెయిన్ వచ్చేసి ట్రైలర్లో నాకు బాగా నచ్చేసింది ఆ ఎమోషన్ సీన్స్ కానీ, ఆ విజువల్స్ కానీ, అండ్ మెయిన్ వచ్చేసి మన మంచు విష్ణు గారు యాక్టింగ్ కానీ, అండ్ మెయిన్ వచ్చేసి అదర్ క్యారెక్టర్స్ అని కానీ, ఇందులో అయితే చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ అయితే మనకి ఇన్వాల్వ్ చేశారు. అండ్ మెయిన్ వచ్చేసి ఆ మోహన్ లాల్ గారు కానీ, ఆ మోహన్ బాబు గారు కానీ, అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో అక్షయ్ కుమార్ గారు కానీ, అండ్ ఇందులో వచ్చేసి కాజల్ కానీ మంచి క్యారెక్టర్స్ అయితే డిజైన్ చేసుకున్నారు ప్రతి ఒక్క క్యారెక్టర్ని. అండ్ మెయిన్ వచ్చేసి ప్రభాస్ గారి క్యారెక్టర్ అయితే ఇందులో అయితే చాలా మంచి ఇంపార్టెంట్ రోల్ అనేసి మన అందరికీ అర్థమైపోయింది భయ్య. అండ్ మెయిన్ వచ్చేసి ట్రైలర్లో వచ్చిన లాస్ట్ 40 సెకండ్స్ అయితే ఇందులో ప్రభాస్ గారు అయితే అరాచకం అని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రైలర్లో చూస్తున్నప్పుడే రెట్లర్లో మనకు గూస్ బంప్ స్టఫ్ అయితే తెచ్చింది ప్రభాస్ గారు వచ్చే సీన్స్ అయితే. అండ్ అంత బాగుంది. కాకపోతే అది మనకి థియేటర్లో ఎలా ప్రజెంటేషన్ చేస్తారు అనేసి మనం వెయిట్ చేయాలన్నమాట. థియేటర్లో మాత్రం కరెక్ట్గా ప్రజెంటేషన్ పెట్టి మన ప్రభాస్ గారిని ఎక్కడ పట్టాలో అక్కడ పెట్టి బాగా యూజ్ చేసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాని అయితే ఆపలేం భయ్య. అండ్ మెయిన్ వచ్చేసి విఎఫ్ఎక్స్ అండ్ ఫ్యూక్ దగ్గర అయితే కొన్ని దగ్గర అయితే తేడా ఉంది. అది నీట్గా సెట్ చేసుకొని మీకు థియేటర్లో అయితే మొత్తం సినిమా అంతా మంచిగా అవుట్పుట్ ఇచ్చారంటే మాత్రం ఇంకా బాగా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ని బాగా డిజైన్ చేసుకున్నారు కానీ నాకు మోహన్ లాల్ క్యారెక్టర్ ఎందుకో కొంచెం చిన్నదైతే కొడుతుంది భయ్య. ఎందుకంటే మోహన్ లాల్కి ఆ గెటప్ అనేది మనకి నప్పలేదనమాట. బట్ సినిమాలో కానీ కరెక్ట్గా తీసుకెళ్ళి మోహన్ లాల్ గారిని ఎక్కడ పట్టాలో అక్కడ పెట్టి నీట్గా ప్యాక్ చేసుకొని పెట్టారంటే మాత్రం ఈ సినిమా అయితే ఆపలేం భయ్య. అండ్ క్యారెక్టర్స్ని అయితే చాలా వరకు బాగా బిల్డ్ చేసుకొని వచ్చారు. ట్రైలర్లో అర్థమైపోతుంది. నాకు ఆ మోహన్ లాల్ గారిది ఒక్కటే డోకాలాగా అనిపిస్తుంది అంతే. అండ్ మెయిన్ వచ్చేసి మన ప్రభాస్ గారు వచ్చే సీన్ అయితే ట్రైలర్లో అయితే రెడ్ లైన్ గూస్ బంప్ స్టఫ్ అయితే తెచ్చింది భయ్య. ఎందుకంటే ప్రభాస్ గారు లుక్స్ కానీ, ప్రభాస్ గారు ఆ డైలాగ్స్ కానీ, ప్రభాస్ గారి విజువల్స్ కానీ చాలా బాగా తీశారనమాట. ఇదే ఇంపాక్ట్ మన థియేటర్లో బాగా కలిగించారంటే మాత్రం ఇంక ఈ సినిమాని ఆపలేమన్నమాట. అండ్ మెయిన్ వచ్చేసి అక్షయ్ కుమార్ గారు శివుడి కింద వేశారు. మంచి క్యారెక్టర్ అయితే ఇచ్చారనమాట. అండ్ మనకు వచ్చేసి పార్వతీదేవిని కింద మనకి కాజల్ని అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ కాజల్ పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించలేదు కానీ మనకి అక్షయ్ కుమార్ గారిని అయితే బాగా చూపించుకున్నారు. కాకపోతే ఆ వెనకతలు వచ్చిన ఆ బ్యాక్గ్రౌండ్ మనకైతే విఎఫ్ఎక్స్ అనేది ఇంకొంచెం బాగా పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు నాకు అనిపించేసింది అనమాట. ఎందుకంటే పాతకాలం విఎఫ్ఎక్స్ లాగా ఉన్నాయి. అది కొంచెం అప్గ్రేడ్ చేసుకొని నీట్గా పెట్టుకుంటే బాగుంది అనిపించింది అంతే తప్ప మిగతాదంతా ఇంకేం కాదు. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఫ్యూ సీన్స్ అయితే చాలా బాగున్నాయి ట్రైలర్లోని. అండ్ మనకు వచ్చేసి మంచు విష్ణు గారి యాక్టింగ్ కానీ, అక్కడికి వచ్చే మంచు విష్ణు గారి యాక్షన్ సీన్స్ కానీ, అక్కడికి వచ్చే మనకి ఎమోషన్ సీన్స్ కానీ బాగా క్యారీ చేసుకొని మన ట్రైలర్లో పెట్టడం అయితే జరిగింది. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో అయితే మనకైతే ఇది ట్రూ స్టోరీ భయ్య. ఇదైతే నేను చెప్పాను కదా ట్రూ స్టోరీ. అండ్ మనకు తెలిసినంత వరకు సినిమా అయితే మొత్తం లాస్ట్ ఒక గంట వరకు ఎక్కువ ఎమోషన్ సీన్ మీద నడుస్తుంది అనిపిస్తుంది. బట్ ఇందులో కూడా యాక్షన్ సీన్స్ ఉన్నాయి కానీ అది నీట్గా క్యారీ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ ట్రైలర్లో చాలా వరకు యాక్షన్ సీన్స్ ఎక్కువ ఎమోషన్ సీన్స్ అయితే మనకు చూపించడం అయితే జరిగింది. బట్ చూద్దాం మన సినిమాలో కూడా ఎలా చూపిస్తారో ఆ యాక్షన్ సీన్స్ కానీ, ఆ ఎమోషన్ సీన్స్ కానీ కరెక్ట్గా పండి అని మన ప్రభాస్ గారు కానీ కరెక్ట్గా చూపించుకొని ఎలివేషన్ సీన్ ఇంకా బాగా ఇచ్చుకుంటే మాత్రం ఇంకా బాగుంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి బీజియం కూడా మనకి రెట్లర్లీ బాగానే ఉంది భయ్య. ట్రైలర్ చూసినంత వరకు అయితే బీజియం ఈజ్ ఓకే అనిపించింది నాకైతే. బట్ మూవీలో ఇంకా తెలియదు ఆ ఇంపాక్ట్ అనేది బీజియంకి ఎలా వస్తుందో. అండ్ మెయిన్ వచ్చేసి ఆ తిన్నయాడే రోల్లో అయితే మనకైతే మంచు విష్ణు గారు అయితే ఎక్సలెంట్ తీశారని చెప్పొచ్చు భయ్య. ఎందుకంటే ఆయన మెయిన్ వచ్చేసి ఆ శివుడిని పట్టుకున్న సీన్స్ కానీ, అక్కడికి వచ్చి మన మంచు విష్ణు గారికి ఇచ్చిన ఎలివేషన్ సీన్స్ కానీ, అక్కడికి వచ్చి మనకు మంచు విష్ణు గారు అక్కడికి వచ్చే అక్కడ ఇది పట్టుకుంటారు కదండి బాణం పట్టుకునే సీన్స్ కానీ ఇవన్నీ మనకి రెట్లర్లో బాగా చూపించారనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఆ అట్మాస్ఫియర్ని కూడా బాగా క్యారీ చేసుకొని మనకైతే ట్రైలర్ అయితే బాగా దింపారనమాట. ప్రతి ఒక్క క్యారెక్టర్ని బాగా డిజైన్ చేసుకున్నారనమాట. అండ్ ఈ ట్రైలర్ అయితే నాకైతే బాగా నచ్చేసింది. ఇంకా ఎవరైతే చూడలేదు యూట్యూబ్లో అయితే ఉంది వెళ్ళి చూసేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఆన్ సబ్స్క్రైబ్ అలా లైక్ కూడా